ఈ కల్లెపల్లి సంఘంతో మాట్లాడుతున్నాను. 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మౌనంగా ఉండాలి దయచేసి. దేవుడు తగిన సమయము యందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. పురుషులు తల లేపండి. అక్కడ రౌండ్ ఫిగర్ చేసి చూసుకొని తల లేపండి. దేవుడు తగిన సమయములో నిన్ను హెచ్చించున్నట్లు నీవు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలంటే నీకు రావలసిన సమయము వచ్చేంత వరకు నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద. ఈ లోకము ఎవరి యందున్నది? దుష్టుని యందు ఉన్నది. ఈ లోకం మనుషుల చేతి కింద కాదు. ఈ లోకం మనుషుల మాట ప్రకారము కాదు. దేవుని మాటను బట్టి దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి నువ్వు ఉంటే తగిన సమయము వస్తుంది. నీకు ఒక సమయాన్ని ఆయన నిర్ణయించాడు. ఏం చేశాడు? నిర్ణయించాడు. ఆ సమయము రాగానే నిన్ను హెచ్చించబోచున్నాడు. ఆ సమయము రాగానే సంవత్సరాల నుంచి పడుతున్న నీ బాధను తొలగించబోచున్నాడు. ఆ సమయము వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు గలవాడినై ఉండకపోతే ఏం జరుగుతుందంటే సమయము పొడిగించబడతాది. పొడిగించబడాలనా? సమయం రావాలనా? చెప్పండి. సమయం రావాలనుకున్న వారు చెప్పండి చేతులు. హల్లెలూయా. ఏ సమయం రావాలి? నిన్ను హెచ్చించే సమయం. ఏ సమయం రావాలి? నన్ను స్వస్థపరిచే సమయం. ఏ సమయం రావాలి? నాకు విడుదలనిచ్చే సమయం. నా కన్నీరు తుడిచే సమయం. నాకు కొడుకు పుట్టే సమయం. నాకు వివాహం అయ్యే సమయం. నీ విశ్వాస జీవితంలో నీకు ఏది అవసరమో దానికి ఒక సమయం ఉన్నదే. ఇన్ని రోజులు ఇంటి దగ్గరనే ఉంటుంది. మీరు ప్రార్థన పొందామంటే మనసు రాదా? ఏంటంటే వర్షం. కారణాలు ఎన్నో చెప్తూ ఉంటారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చెప్తూ ఉన్నది, నేను ప్రతిదానికి ఒక సమయాన్ని పెట్టాను కదా, ఆ సమయం వరకు ఈ ప్రజలు ఉన్నారా? వాళ్ళ గురించి నాకు ఎక్కువగా మొరపెడుతున్నామని దేవుని ఆత్మ ఎన్నోసార్లు తెలియపరిచింది. ప్రసంగి గ్రంథములో 3వ అధ్యాయము రౌండ్ ఫిగర్ చేయండి. అక్కడ 1వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రతి దానికి సమయము గలదు. అలే చెబుదా. ప్రతి దానికే మీరు అనుకుంటున్నారు జరగాలి, వర్షం పడి జరుగుతూనే ఉండాలి కార్యాలు. అంటే నువ్వు వర్షం పడి వచ్చినావు ఆ మందిరానికి, నీకు జరగదు. నెలకు 4 ఆదివారాలు కరెక్ట్గా వచ్చిన మన విశ్వాసం ఉందా? ఒకరు వచ్చి అడుగు, అయ్యా నీ వాక్యం నా పట్ల నెరవేరుతుందా అని అడుగు. నువ్వు అడగక ముందే ఆ వాక్యం నీ పట్ల నెరవేరుతుందా? కార్యాల మీద కార్యాలు, మేలుల మీద మేలు జరగాలని అడ్డగోలుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ నడుస్తూ జీవిస్తున్న నీ విశ్వాస జీవితంలో నువ్వు దేవుని నుండి ఏం పొందుకోలేవన్న విషయాన్ని గమనిస్తూ ఆలోచన చేయి ఒక్కసారి. దేవుడు కొలతను కొలిచే దేవుడు, క్రియలను బట్టి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. దేవుడు పక్షపాతము లేనివాడు.
మీరు ఏ విత్తనం పెడుతుందో ఆ మొలకే వస్తున్నది. మీరు ఆయన మీకు ఇచ్చిన సమయం వరకు మీరు వేచి చూశారా? ఎదురు చూశానయ్యా. ఎక్కడ ఉండి ఎదురు చూశావు? లోకములో ఉండి ఎదురు చూశావు కాదు, మందిరములో ఉండి కనిపెట్టుకోవాలి. అది ఆయన బలిష్టమైన హస్తం. దేవుని మందిరములో ఉండి వారానికి ఒకసారి ఉపవాసం చేస్తూ, వారానికి ఒక రోజు దేవుని మందిరానికి వస్తూ, నెలకొకసారి దేవుని ఆజ్ఞను పాటిస్తూ, అది ఆయన బలిష్టమైన చేతి కింద అని అర్థం. నీకు ఇష్టం వచ్చిన పనికి పోతున్నావు, ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి వెళుతున్నావు, ఇష్టమైన కార్యాలు చేస్తున్నావు, ఈ లోక మర్యాదలన్నీ పాటిస్తున్నావు. ఆఖరికి వచ్చి చివరి దిశలో దేవుని దగ్గరికి వచ్చి మళ్ళా మొదటిదే అడుగుతున్నావు. తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు ఒక సమయం ఇచ్చాడు. దేనికి? ప్రతి దానికి. నీ విశ్వాస జీవితంలో, నీ కుటుంబంలో ఎన్ని అవసరతలు ఉన్నాయో, నీకు ఏది కావాలనో వాటన్నిటికీ ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అలాగే చదువుకుంటే ఆకాశం క్రింద, ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? రేకుల క్రిందనా? హల్లెలూయా. రేకులు ఎవరి కింద ఉన్నాయి? హల్లెలూయా. రేకులు, ఈ ఇనుము, ఈ లైట్స్, ఫ్యాన్స్, ఇవన్నీ ఒక పనిముట్లు. వాటితో పాటు మనం కూడా ఆకాశము కింద ఉన్న వాళ్ళని. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము గలదు. సమయము ఉన్నది. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. కాలం సమయము నావే అనుకుంటున్నావు. కాలం సమయము దేవుని ఆధీనంలో ఉన్నాయి. నీకు ఏది అవసరం కావాలో దానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉంచాడు. ఆ సమయం రాగానే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు దరిద్రుడవైనా ధనవంతునిగా నిన్ను చేస్తాడు. దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అంతే. హల్లెలూయా. ఆయన చేసిన దానిని ఎవరు మార్చలేరు. హల్లెలూయా. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయము రాగానే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. మరెన్నడూ కూడా అటువంటి అనారోగ్యం నీకు రాదు. ఇలా గోళీలు వేసుకో, ఇప్పుడు పోద్ది, మళ్ళీ రేపు వస్తుంది వెంటనే. ఇప్పుడు పోద్ది, వెంటనే రేపు వస్తుంది. అలాగనే కిందికి చూసుకుంటే ఆయన చేసినది శాశ్వతమైనదని ఉంది. చూడండి అక్కడ 14వ వచనం చదవండి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుని. చెప్పండి కొట్టు. దేవుడు చేసే ప్రతి పని శాశ్వతములైనవి అని నేను తెలుసుకున్నాను సొలొమోను అంటున్నాడు. దేవుడు చేసే పని శాశ్వతమైనది. దేవుడు చేసిన కార్యము శాశ్వతమైనది. దేవుడు చూపే ప్రేమ శాశ్వతమైనది. దేవుడు ఇచ్చే కృప శాశ్వతమైనది. దేవుడిచ్చే బిడ్డలు శాశ్వతమైన వారు. దేవుడిచ్చే ఆరోగ్యము శాశ్వతమైనది. దేవుడిచ్చిన ఆనందము శాశ్వతమైనది. దేవుడిచ్చిన కాపుదల శాశ్వతమైనది. ఆ దేవుడిచ్చినది కావాలన్నా, ఈ లోకం ఇచ్చినది కావాలన్నా చెప్పండి. కావాలనుకున్న వారు యథార్థంగా చెప్పండి. దేవుడిచ్చినది కావాలని నువ్వు అనుకుంటే దేవుడు నీకు ఒక తగిన సమయమును ఏర్పాటు
చేస్తాడు. ఆ సమయము వరకు నీవు లోకములో ఉండకుండా దేవుని మార్గములో, దేవుని సన్నిధిలో నువ్వు దీన మనస్కురాలువై, దీన మనస్కుడవై ఉంటే తప్పకుండా ఈ వాక్యము నీ పట్ల నెరవేరుతున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రికల్లో మనం చూసుకుంటున్నాం. 12వ అధ్యాయము 2వ వచనాన్ని దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును, అలాగనే ఉంచండి. అవును, వింటున్నా నేను. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మీ మనస్సును మార్చుకోండి. ఇప్పటి వరకున్న మనస్సును మార్చుకోండి. లోక మర్యాదలు అనుసరించే మనస్సును మార్చుకోనండి. దేవుని చిత్తమేదో, దేవుని చిత్తములో ఉత్తమును, అనుకూలమును అది ఏదో నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజున నీ మనసున రూపాంతరము చెందాలి. నీ మనసులో మార్పు రావాలి. దీన మనసును ఈ రోజున నీవు కలిగి జీవించాలి. హల్లెలూయా. గమనించండి, మీకా గ్రంథములో ఆ ఉత్తమమును, అనుకూలమైనది ఏదో మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుషుడా ఏది ఉత్తమమో, హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడు? దేవుని చిత్తములో ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దానిని పరీక్షించి నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ 8వ వచనాన్ని మనం చదువుకుంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు ఆల్రెడీ తెలియజేయబడి ఉన్నప్పటికీ, ఏది ఉత్తమము, ఏది ఉత్తమము, ఏది మంచిది, కిందికి చదివితే న్యాయము, కనికరము, ప్రేమ, దీన మనస్సు. దీన మనస్సు దేవుని దృష్టిలో ఉత్తమమైనది. ఈ ఉత్తమమైన మనస్సును ఈ రోజున మీరు ధరించుకోవాలి. ఈ దీన మనస్సును కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన సన్నిధిలో, ఆయన మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు లోక మర్యాదలుగా చాలు, ఈ లోక కార్యాలు చాలు, ఈ లోక ప్రేమలు చాలు, ఈ లోక బంధుత్వాలు చాలు, ఈ లోక అధికార దాహాలు చాలు, ఈ లోకపరమైన సుఖాలు, సంతోషాలు చాలు. హల్లెలూయా. ఏం కావాలి మరి? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సుఖము, సంతోషము ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన పరిశుద్ధాత్మ ఆలయములో ఉన్నది. అది అలాగే ఇక్కడ పెంచుకోండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుంటే, అయ్యా జీవ మార్గములు నీవు నాకు తెలియజేసి ఉన్నావు. నీ సన్నిధిని చూడండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గల, సంపూర్ణ సంతోషము సన్నిధిలో ఉన్నదే, లోకములో లేదు. లోక మర్యాదలు ఆచరిస్తున్నప్పుడు అందులో ఉన్న సంతోషము అది దేవుని నుండి వచ్చినది కాదు. దేవుని నుండి వచ్చినది కాకపోతే ఏమై దొరికినా అది అదృశ్యమైపోతుంది. దేవుడు
చేసిన ప్రతి పని శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దేవుని సన్నిధిలో పరిపూర్ణ సంతోషము గలదు, ఆయన కుడి చేతిలో సుఖములు గలవు. ఈ రోజున సుఖములు ఏడున్నాయంటే మనుషుల దగ్గర, తిండి దగ్గర, బట్టల దగ్గర, సుఖం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అక్కడ? అయ్యా నీ కుడి చేతిలో నిత్యము ఉండే సుఖములు గలవు. చెప్పలు కూడా ఆ సుఖం కావాలి నీకు ఈ రోజు. హల్లెలూయా. ధనము ద్వారా సుఖం వచ్చినా, తిండి ద్వారా సుఖం వచ్చినా, బట్టల ద్వారా సుఖం వచ్చినా, మనుషుల ద్వారా సుఖం వచ్చినా అది శాశ్వతమైనది కాదు. దేవుని సన్నిధిలో ఉండే సుఖము, సంపూర్ణ సంతోషము అది శాశ్వతములని ఈ రోజున సొలొమోను వలె మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. అందుకనే ఈ లోకం మర్యాదలు, ఈ లోకం మీద ఉన్న మనస్సును అది ఉత్తమమైనది కాదు. దయచేసి దాన్ని వదిలిపెట్టండి. మీరు ఈ రోజున న్యాయముగా, కనికరము, ప్రేమ, దీన మనస్కులై జీవించాలి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు 6వ వచనం మీకా గ్రంథము 6:6లో నేను దేవుని కేమిచ్చేదను, ఆ దేవుడైన యెహోవాను దర్శించును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేదు. హల్లెలూయా. నా దేవుడైన యెహోవా సన్నిధికి ఏం తీసుకురావాలి? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదే. ఆ సంతోషము ఈ ఆదివారం నా హృదయానికి కావాలి, నా కుటుంబానికి కావాలి. అటువంటి సన్నిధికి నేను ఈ రోజున వెళుతున్నాను. ఏం తీసుకురావాలి? ఏడాది దూడలనా, హల్లెలూయా. ఏడాది దూడలనా, వేల కొలది పొట్టేళ్ళనా, వేలాది నదుల విస్తార తైలమునా ఆయనకు సంతోషం కలిగిస్తుందా? నువ్వు తీసుకొచ్చిన బియ్యం, కంట్రోల్ బియ్యం సంతోషం కలిగిస్తాయా? ఈ పుచ్చిపోయిన బియ్యం, కంట్రోల్ బియ్యం తీసుకొద్దునా తీసుకురానా అనుకొని తీసుకొచ్చిన ఈ కానుకలు సంతోషము కలిగించు. ఏడాది దూడనిచ్చినా నో, వేల పొట్టేళ్ళు ఇచ్చినా నో, విస్తార నదుల తైలం ఇచ్చినా ఆయనకు సంతోషము కలగదాట. ఆఖరికి ఎంతవరకైనా సరే అబ్రహాం వలె నా జ్యేష్ఠ పుత్రుడను ఇస్తా, దీనివల్ల సంతోషిస్తాడా? నాకు లేక పుట్టాడు హన్నవలే నా కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తాడు సేవకు అంటే సరిపోతుందా? నో. మనుషుడా, ఇవన్నీ దేవుని దృష్టిలో ఉత్తమమైనవి కావు. దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏది? న్యాయము, కనికరము, ప్రేమ, దీన మనసే దేవుని దృష్టిలో ఉత్తమమైనది. చెప్పకూడదా? హల్లెలూయా. న్యాయంగా జీవించాలి. సన్నిధిలో ఉన్నప్పుడు దీన మనస్కులై కనబడుతున్నాం. బయటికి పోయిన తర్వాత గొర్రెలు పోయి తోడేల్లాగా మారుతున్నాయి. అభిషేకంతో నింపబడిన నీవు, యేసునామాన్ని ఉచ్చరించిన నీ నోరు అబద్ధాలు మాట్లాడమా, బూతు మాటలు మాట్లాడమా, బైబిల్ పట్టుకున్న నీ చెయ్యి ఏరవాని కొట్టడమా, దేవుని ఆశించిన నీ మనసు ఏరే మనుషులను ఆశించడమా, ఇది న్యాయమా అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అన్యాయ మార్గంలో నడుస్తూ నువ్వు అడిగినది ఎలా పొందుకోగలుగుతావు? నీ కోరిక ఎలా నెరవేరుతున్నది? దేవుడు నీకు ఇచ్చిన సమయం వస్తుందా? రాదు. లోకము ఇంత భ్రష్టత్వానికి దిగజారిపోయిన తరువాత సంవత్సరాలు పొడిగింపబడతాయి, ఆత్మలు నశించిపోతాయి,
దేవుని గొప్పతనం ఏందో అర్థమవుతుంది ముందున్న రోజుల్లో. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్తారు. హల్లెలూయా. గమనించండి, ఏది న్యాయం? కనికరం ఉండాలి. నా తండ్రి కనికరము గలవాడు, నీవు కనికరము గలవాడు. నన్ను అనుసరించిన మీరు కూడా కనికరము గలవారై ఉండండి. ఎటువంటి పాపినైనా కనికరించాలి. పగకు పగ తీర్చుకోకాకు. శత్రు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాలి. దాహం కనుకుంటే నీళ్ళు ఇవ్వాలి. అలా చేస్తే నిప్పులు తీసి వాని తల మీద పోసినట్లుంటుంది. మీకు మీరే పగ తీర్చుకోనకండి. నువ్వు ప్రార్థన చేయి ఇంట్లో, నేను పగ తీరుస్తా. నీకు చేతబడి చేసిన వాని సంగతి నేను చూస్తా అంటున్నాడు. నువ్వేంటి చేతగానుడు మాటలు మాట్లాడతాడు. మా చెల్లెకి చేతబడి చేశారు అని అందరూ చూస్తా. ఏది నువ్వు చూసేది? ఏమి చూడలేవు. నా ఇంటి మీదకి వచ్చిర్రు, వాని సంగతి చూస్తా, ఏమి చూడలేవు. మళ్ళా రేపు వాడు నీ సంగతి చూస్తాడు. నువ్వు మళ్ళీ ఎల్లుండి వాని సంగతి చూడు. ఇంటనే చూసుకుంటూ పోయి ఆఖరి చూసుకుంటూ పోతుంటే పెద్ద అగాధము పాతాళం వస్తుంది, అందులో పడండి. హల్లెలూయా. నాకు మీకంటే దమ్ము ఉంది, బలం ఉంది, చాలా షాడిస్టు. ఆపరేషన్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో లాజర్కి అని చెప్తున్నా నా మర్మం. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దామంటే నిన్న ప్రార్థన చేద్దాను ఒక ఇంటి పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో వద్దాను. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్, అది చాలా ప్రమాదకరం. అక్కడికి ఎవరు పోరు. అందులో రాత్రి అయితే ఈ రోడ్డు నుంచే పోరాడు ఆడికేం పోతాడు. కానీ అర్ధరాత్రి 12 గంటలకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రూములోనికి పోయి వచ్చిన ధైర్యం గలవాడిని. అనసూయ చనిపోయినప్పుడు వెళ్ళిన లాజర్కి అని చెప్తున్నా మనసు. కానీ ఏనాడు ఈ హృదయము పాపాన్ని కోరలే, స్వార్థాన్ని కోరలే. నేను నా తల్లి కడుపులో ఉన్నప్పుడే నా ప్రభు నన్ను చూసి నన్ను ఎన్నుకున్నాడు. అందుకనే వాడు ప్రాణ స్నేహితుడైనా, ధనం పెట్టే ధనమును నాకు ఇచ్చేవాడైనా, అధికారులైనా, ఎవరికైనా నా ప్రభువుకున్న న్యాయము, కనికరము, ప్రేమ ఉంటేనే వానితో సహవాసం చేస్తా, లేకపోతే వాని దగ్గరికి వెళ్ళను. నా జీవిత కాలం అంతా ఈ స్థలంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటానని తీర్మానం చేసుకుని అందరిని వదిలిపెట్టి ఈ కల్లెపల్లికి వచ్చాను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన తర్వాత కూడా పగ తీర్చుట దేవుని పని. నువ్వు ప్రార్థన చేయాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరం అనేది నీకు ఉండాలి. నేను కొట్టిన వాడినైనా నువ్వు కనికరించి అయ్యో పాపం అనేటట్టు ఉండాలి. తప్పు ఎవరు చేస్తాడంటే, పొరపాటు ఎవరు చేస్తాడంటే, పాపం ఎవరు చేస్తాడంటే తెలియని వాడే చేస్తాడు. క్షమించే మనసు దేవుని బిడ్డలకు ఉండాలంతే. వాళ్ళు అనుకోవచ్చు అయ్యో ఈయనకేం తెలియదని. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత చివరిగా దీన మనస్సు గలవారమై జీవించాలి. ఈ దీన మనస్సు మనకు లేకపోతే, పేద మనస్సు మనకు లేకపోతే, యేసుక్రీస్తు పరలోకములో దేవుడై మానవుడిగా వచ్చిన తగ్గింపు, దీనత్వము ఆయన నమ్ముకున్న బిడ్డలకు లేకపోతే ఆ సమయము రాదు. ఆ సమయము రావాలి అంటే ఆ తగిన సమయము కొరకు, నీ పట్ల మేలు కొరకు. ఇక నాకు పిల్లలు ఉంటారు, గతం ఏదో ఒక దారి చూడాలి. నాకు పెళ్లి కాదు, ఏదో ఒకటి చేస్తా. ఇక నేను బాగాను ఏరొక మార్గం పోతా, చెట్టుకో చేమకో రాయికో మొగుతా. అయిపోయింది నా పని. అది చేతగాని వాని పని. హల్లెలూయా. చేతనైన వాడు కష్టపడి పని చేసుకొని తన బతుకు, తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు. విశ్వాసానికి వాక్యం అనే బలము, విశ్వాసానికి వాక్యం అనే ఆహారము పెట్టి ఎవరైతే పోషిస్తూ ఉంటారో వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏనాడికైనా సరే వాళ్ళు బలవంతులే. ఏనాడికైనా వాళ్ళు బలవంతులు అని హబక్కుకు గ్రంథములో, హబక్కుకు గ్రంథము
చివరి అధ్యాయం చూడమ్మా. ఆ నుంచి కింది చివరి వచ్చిన ప్రభువగు యెహోవాయే నా బలము. చెప్పాలి కదా. హల్లెలూయా. నా ప్రభువగు యెహోవాయే నా బలం. ఈ బలాన్ని ఎవరు కూడా తక్కువ చేయలేరు. యేసు నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ నుంచి 6వ వచనం కానీ చదివితే పైనుంచి, అంజూరపు తోట వేశాడు, దానికి పూలు పూయలేదు. ద్రాక్ష తోట వేశాడు, అది ఫలించలేదు. ఒలివ తోట వేశాడు, కాపు కాయలేదు. చేను వేశాడు, ఆ పైరు పంటకు రాలేదు. గొర్రెలు ఉన్నాయి, దొడ్డిలో ఉన్నాయి, మొత్తం కూడా చనిపోయాయి. ఆ శాలలో పశువులు లేవు, పూర్తిగా పోయాయి. అవన్నీ లేకపోయినా దేవుని వదిలి పెడతాను. అయింది. హల్లెలూయా. అవన్నీ నేను పుట్టేటప్పుడు వచ్చినాయి నా ఇంట, నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాయి. నాకు తెలివి వచ్చిన తర్వాత నేను వేసుకున్న పంటలు, నేను సంపాదించుకున్న గొర్రెలు, నేను సంపాదించుకున్న ఈ పశువులు, ఇవన్నీ దేవుని దయ ద్వారా నా ప్రభువుకు యెహోవా బలము చేత వచ్చేసి. హల్లెలూయా. ఇలా నీకేమున్నది? నీకున్న హోటల్ కావచ్చు, ఉన్న ఎకరం కావచ్చు, 10 గుంటలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, డీసీఎం కావచ్చు, లారీలు కావచ్చు, ఇక్కడ నీకు బైక్ మోటార్స్ కావచ్చు, నీకున్న జాబ్ కావచ్చు, అవన్నీ కూడా అవి నువ్వు పుట్టకతోటి నీ వెంట కట్టుకొని నువ్వు రాలే కాబట్టి అవి ఉన్నా సంతోషమే, పోయినా సంతోషమే. అనుకున్న వారికి అవి ఉంటాయి. ఇవన్నీ లేకపోతే నాకు బాధ లేదు. ఈ ఫలించినా ఫలించకపోతున్నా, గొర్రెలు పశువులు ఉన్నా లేకపోయినా, పంట చేతికి వచ్చినా రాకపోయినా, దేవుని చిత్తం, దేవుడు నాకు శాశ్వతం, దేవుడి రాజ్యం శాశ్వతం, ఆయన మందిరము శాశ్వతం. ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషం ఉన్నదే. ఆయన కుడి చేతిలో సుఖములున్నాయి. ఆయన నాకు జీవ మార్గమును తెలియపరిచాడు. ఈ పంట ఏంటంటే మీరు ఈ లోకపరమైన వాటిని చూసి మీరు బాధపడద్దు. నా రక్షకుడకు దేవుని యందు సంతోషిస్తా, నా ప్రభువుకు యెహోవా నాకు బలం అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బలం మొత్తము ఆయనే. ఈ రోజున చాలా మందిని మనం చూస్తే మాటి మాటికి మారిపోతున్నది. నువ్వు వచ్చేది మేలుల కొరక, దేవుని రాజ్యం కొరకు వచ్చేది నువ్వు, దేవుని కొరకు వచ్చేది నువ్వు, ఆయనలాగా జీవించడం కొరకు నువ్వు వచ్చేది. చాలు. తరువాత నీకు నీ కుటుంబంలో ఏది అవసరమో అవన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్కురాలువై జీవించాలి. దీన మనస్కు అంటే అవసరమైతే దెబ్బలను తిను కానీ ఎవరిని మీరు కొట్టొద్దు. కొంతమంది బయటికి పోతే నోటికి వచ్చిన తిట్లు, సేవకుడని చూడడు, అడ్డగోలిగా మాట్లాడుతున్నప్పుడు నేను చాలా బాధ కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులలాగే వ్యవహరిస్తారు. యేసుక్రీస్తుకు సైతానుకు చాలా తేడా ఉంది. సైతానుడేమో నల్లోడు, యేసు ప్రభువేమో ఏమనుంది? ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. శూలమూర్తి ఏమంటది? ఎర్రని వాడు. అంటే రత్నవర్ణుడు అంటే ఎర్రని వాడు, ధవలవర్ణుడు అంటే తెల్లని వాడు. సైతానుడు ఎవడు? హల్లెలూయా. వానికి యేసుకి తేడా ఉందా లేదా? నువ్వు దేవునికి సంబంధించినవి. దేవుని బిడ్డలకు, ఈ లోకపరమైన బిడ్డలకు తేడా కనబడాలి.
కనబడకపోతే యేసు ప్రభుని నువ్వు ఎన్ని అడిగినా దానికి మేలుల తర్వాత కానీ శ్రమలు నీకు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డగా, ఆయనకి నీకు ఏం తేడా? ఈయన యేసుక్రీస్తు బిడ్డరా, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, ఈమె మంచి భక్తి పరురాలు అని ఏమి గుర్తు? నీ నొసట ఉన్నదా గొర్రెపిల్ల పేరు? నీ నొసట ఉన్నదా దేవుని పేరు? ఉంటే పర్వాలేదు, కరోనా నుంచి బయటపడగలుగుతావు, మరణం నుండి తప్పించబడగలుగుతావు. లేదా 660 ముద్ర ఉన్నదనుకో, ఈ లోకాధిపతి బెదిరించి వేస్తున్న 660 ముద్ర ఉన్నదనుకో, తప్పకుండా వైరస్ను బారిన పడతావు. ఎప్పుడు పుట్టుకునంటవో తెలియదు. అర్థమవుతున్నవా? నాలో మార్పు వస్తుంది అనుకున్నవా? మానవులుగా మనము దేవుని రాజ్యము కొరకు, యేసుక్రీస్తు ప్రభు కొరకే మనం ఆయన దగ్గరకు వస్తున్నాం. ప్రత్యేకముగా నీ అవసరతల గురించి రాక దేవుని కొరకు వస్తే, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. రాజు తలుచుకుంటే మన దేనికైనా కొరత ఉండదా? రాజు రాజ్యంలో ఏదైనా చేయగలడు. ఆ యేసు రాజు నీ గుండెలో ఉన్న తర్వాత నువ్వు మునిగిపోతావా? యేసు ప్రభు నా పడవ మునిగిపోయిందా? యేసు ప్రభు నీ హృదయంలో ఉండగా, పరిశుద్ధాత్మ నీలో ఉండగా నీకు మేలులు నువ్వు అడగలరా? నువ్వు దేవుని బిడ్డవైతే లోకంలో నుంచి బయటకు వచ్చి లోక మనసును విడిచిపెట్టి యేసుక్రీస్తు మనసును కలిగి, దీన మనసును కలిగి, ఆయన బలిష్టమైన చేతి కింద అనబడే ఆయన సన్నిధిలో ఉంటున్న నీ విశ్వాస జీవితంలో నువ్వు అడగలరా? హల్లెలూయా. మేము ఎవరిని అడగలే, అందుకని నాకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఒకళ్ళు అడిగితే నా కుటుంబాన్ని మార్చమని అడగండి, నా కుటుంబానికి రక్షణ దయచేయమని అడగండి. హల్లెలూయా. ఇప్పుడు మరియమ్మ ఉన్నదనుకో, మనందరం చనిపోతాం, పరలోకం పోతాం. వాళ్ళ ఆయనేమో నరకంలో గాలిపోతుంటాడు, ఈమెమో మరి అబ్రహాము ఒడిలో కూర్చుంటుంది. దేవుని దగ్గర స్తుతిస్తాం. అప్పుడు వాళ్ళ భర్తను చూస్తుంది బోడయ్యని, అప్పుడు నా దగ్గరికి వస్తుంది, లేదా అబ్రహాం దగ్గరికి పోతుంది. అయ్యా మా ఆయన కాలిపోతుందని క్షమించయ్యా, ఆయన బతికించయ్యా. తప్పకుండా అంటావు, బైబిల్ చెప్తుంది. దానికి భయపడే ఈ రోజున నిలబడ్డది. మీరు ప్రేమిస్తారా, మీరు ఇస్తారా, మీరు ఉంటారా, వస్తారా రారని కాదు, ఆయన రాజ్యమును రేపు చూడాలి మనం. అనారోగ్యమా? అదొక చెత్తతో సమానం. అది ఎప్పుడైనా సరే ఆయన దృష్టిలో అది లెక్కే కాదు. ఇమీడియట్లీ ఈ రోజునే ఆ అనారోగ్య ప్రభావాన్ని, ఈ రోజే తగిన సమయమని నీలో ఉన్న ఈ దీన మనస్సును బట్టి ఈ రోజున నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతుంది. నమ్మకం కలిగిన వారు చప్పట్లు కూడా దేవుడు. అప్పుడు అబ్రహాం అంటాడు, లేదు మరియమ్మ, మార్పు అనేది భూలోకంలోనే. నా సేవకుడు యాకోబు చెప్పలే, నీ భర్తను తెచ్చుకో మరియమ్మ అని చెప్పలే? అప్పుడు నువ్వు ఎందుకు నీ భర్తను నా దగ్గరికి నడిపించలేదు? దేవుని సన్నిధికి ఎందుకు నడిపించలేదు? ఒకవేళ నా భర్తను మార్చేయా అని ఉపవాసాలు చేసి ప్రార్థన చేస్తే తప్పకుండా నీ భర్త, నీ కొడుకులు మార్చేవారు. నువ్వేమో నా దగ్గర ఉన్న వాళ్ళు నరకంలో కాలిపోతున్నారు. ఇక్కడోళ్ళు అక్కడికి పోరు, అక్కడోళ్ళు ఇక్కడికి రారు. చాలా మంది భర్తలు, చాలా మంది కొడుకులు, చాలా మంది బిడ్డలు. ఒక వ్యక్తి దేవుని వివాహం వదిలిపెట్టి అన్యుల వివాహం చేసుకున్నందుకే తన కథ ఒడిసిపోయింది. యేసు ప్రభు అయి ఉండి పాలతో కడగబడిన బిడ్డవు, ఆత్మచేత నింపబడిన బిడ్డవు, అభిషేకంతో నింపబడిన బిడ్డవు, మళ్ళా బురదలు బొరులుతావు. ఒకటే ప్రేమ నమ్మిన నీవు అన్ని వదిలిపెట్టి నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు రా బయటికే. ఐగుప్తుల నుంచి వస్తావా బయటికి? ఎంతమంది వస్తారు ఐగుప్తుల నుంచి బయటికి? ఐగుప్తుల నుంచి బయటికి కొంతమంది ఐగుప్తులో ఉన్న బాగుండును అన్నారు. ఐగుప్తులో ఉన్న బాగుండు. ఆ ఫరో రాజుకి ఎట్టి షాకిరి చేసి ఈ అటలో ఆట 2 రోజులకు ఒక పూట తిని ఈ రోగాలతో నొప్పులతో బతికే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినావు, ముందరనేమో సముద్రం ఉంది, వెనకనేమో ఫరో సైన్యం ఉంది. మా పని అయిపోయింది. మోషే మాట నమ్మినందుకు మా పని అయిపోయిందని వాళ్ళు
ఈ రోజున యాకోబు మాటలినందుకు మా పని అయిపోయింది. మీ పని అయిపోవడానికి కాదు ఈ బోధన, అయిపోయిన మిమ్మలను పని ప్రారంభించడానికి, పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తడానికి. హల్లెలూయా. ఈ రోజున బయటికి ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినట్లు, 430 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటకు వచ్చినట్లు, కొన్ని సంవత్సరాల నుంచి ఏ భాగంలో ఉన్నావో, ఏ కులంలో ఉన్నావో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో, ఎటువంటి త్రాగుడులో ఉన్నావో, ఎటువంటి పాపంలో ఉన్నావో, ఎటువంటి మూర్ఖత్వపు అన్యాయపు జీవితం జీవిస్తున్నావో అందులో నుంచి రా బయటికి. యేసు నామములో రా బయటికి. ఆయన నీ చేయబట్టి అందులో నుంచి బయటికి తీయబోతున్నాడు. నేను ఈ రోజున వస్తాను. నా ఊరిలో కానీ నా కాలంలో యేసు క్రీస్తు బిడ్డలు అనుకున్నవారు ఆయన తగిన సమయంలో నీ పట్ల తన మహిమని కనపరుస్తాడు. ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయము ఈ రోజే. ప్రభు, నా ద్వారాలు తెరవబోచున్నావు, నా పట్ల ఆశీర్వాదాలు, నా పట్ల కార్యము జరగబోచు. ఈ రోజు ఐగుప్తు లాంటి ఈ లోక బానిసత్వంలో నుంచి బయటికి వస్తే, హల్లెలూయా, ఈ రోజున ఏదో మొక్కుకోగానే వస్తుందంటే, మొక్కంగానే ఏమొస్తుంది? ఏం రాదు. అక్కడ మొక్కినట్టు కాదు. నీ హృదయాన్ని యేసు ప్రభు పాదాల దగ్గర నీళ్లను కుమ్మరించినట్టు కుమ్మరించాలి. నల్లగాంచి బోరింగాంచి చెత్తకొచ్చి కుమ్మరించరు, గాబుల డ్రమ్ముల. అలాగనే నీ హృదయమును యేసయ్య పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. హల్లెలూయా. అంటే కుమ్మరిస్తే తప్పకుండా దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అడిగినది తప్పకుండా ఇస్తాడు, నీ పట్ల కార్యం జరిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఎవరో తెలుసా? మత్తయి సువార్త, బ్రాకెట్ అక్కడ రౌండ్ ఫిగర్ చేయండి. మత్తయి సువార్త 29:11-29 వచ్చిన. మత్తయి 11:29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. హల్లెలూయా. మీ ప్రాణమునకు విశ్రాంతి కలగాలి అంటే, మీ హృదయాలకు సంతోషము కలగాలి అంటే, మీ ప్రాణము హర్షించాలి అంటే, మీ శరీరమునకు సురక్షిత కావాలి అంటే, నీవు ఆయన కాడిని ఎత్తుకోవాలి. కాడిని ఎత్తుకోవాలి. నమ్మకమైన ఎద్దులు యజమానుడు బండి దగ్గరికి వెళ్ళగానే వచ్చి బండి లేపకముందనే తల కాడి కింద పెట్టి ఆ బరువును ఎత్తుకుంటాయి. ఆ యజమానుడు ఆ ఎద్దుల కొరకు ఏం చేస్తాడనికైనా మంచి దాన, మంచి కుడితి, మంచి గడ్డి, వాటికి బలానికి సంబంధించిన ఆహారము యజమానుడు పెడతాడు. ఈ రోజున చక్కటి దీవెనలు, ఆశీర్వాదాలు, ఆనందాలు మనలో, మన కుటుంబాలు ఉండాలంటే మనము ఆయన కాడిని వెతుక్కొని నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటావు? ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అందుకనే ఆయన దీన మనస్సును కలిగి ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు ఉండాలి. ఇప్పుడు ఉన్నావు అన్నా, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, కానీ ఎలా వస్తున్నావు? దౌర్జన్యంతో వస్తున్నావు, పొగరుతో వస్తున్నావు, నేను వస్తున్నాను అహంతో వస్తున్నావు. లోకంలో వాళ్ళెట్టరు అట్టనే వస్తున్నావు. ఏది మార్పు? మురికి పట్టిన దానికి తెలుపు అంగికి తేడా లేదా? మురికి పట్టిన బట్టలాగా వచ్చి కూర్చుంటున్నావు. యేసు నామానికి మహిమ కలుగును గాక. మాటలతోటి, బయట గంభీరత్వంతో కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆలోచన చేయండి. మనలో ఒక మార్పు, మన మనస్సుని ఈ రోజున రూపాంతరం చేసుకోవాలి మనం. హల్లెలూయా. యేసు నా మంచి సన్నిధి ఉన్నది, ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. అక్కడక్కడ కనబడే ఆ రుచులను కోరొద్దు, అది సంపూర్ణమైనది కాదు. చాలా మందికి సంతోషాలు ఉన్నాయి కానీ పూర్తిగా సంతోషించిన వారు లేరు. యేసు నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఏమంటున్నాడు? 16వ అధ్యాయమేనా, నా హృదయము సంతోషించుచున్నది. నీ హృదయం సంతోషం ఉందా? నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. నా శరీరం కూడా ఉంది అక్కడ. 16వ అధ్యాయమేనా? హల్లెలూయా. నా శరీరం కూడా సురక్షితంగా ఉంది, ఎందుకంటే ఈ శరీరము నా దేవుని ఆత్మకు నిలయము. హల్లెలూయా. మీ శరీరం కూడా సురక్షితంగా ఉండాలి. మీ శరీరం లోపల దేవుని ఆత్మ నివాసం చేస్తూ ఉన్నది. మీ ప్రాణము హర్షించాలి, మీ ప్రాణములకు విశ్రాంతి కలగాలి, మీ హృదయానికి సంతోషం కావాలి. అది దేవుని సన్నిధిలోనే ఉన్నది. నువ్వు ఎన్నో కోరికలు కోరుకొని ఉన్నావు, ఎన్నో కార్యాలు జరగాలని అనుకుంటున్నావు, అన్నీ జరుగుతాయి. కానీ ఆయన తగిన సమయం వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కురాలువై ఎదురు చూడాలి. యేసు నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నేను చెప్పుకుంటూ పోతా, మీరు వినుకుంటూ పోతారు. అది కాదు కావాల్సింది, ప్రతి మాటలో మన హృదయంలో మార్పు రావాలి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఆదివారం మిస్ కావద్దు. దేవుడి చిత్తమైతే ఇటు బొత్తలపాలెము ఒక వ్యాను, మిర్యాల బొత్తలపాలెం వరకు పెట్టగలుగుతాం. ఉదయం పెడతా, సాయంత్రం పెడతా. కానీ దయచేసి మీరు మాత్రము అక్కడ మంచిగా ఉంది, ఇక్కడ మంచిగా ఉందని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అంత దూరం పోవాలా దేవుడు అని చెప్తారు. మీరు ప్రియమైన దేవుడు బిడ్డలు, యేసు ప్రభు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఇప్పుడు కూడా చాలామంది దూరం, సూర్యాపేట నుంచి, పాలపాడు నుంచి, కొత్తపల్లి, తిరుమలకి నుంచి వచ్చారు. వీళ్ళకంటే ఎక్కువ దూరం తూర్పు దిక్కున ఉన్న దేశాలు. హల్లెలూయా. వాళ్ళు జ్ఞానులు, రాజులు యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. అంటే నీకు ఈ 30, 40, 50 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు మీకు ఏమైనా బరువా? ఆయన కాడిని మీరు ఎత్తుకుంటే మీ హృదయానికి ప్రశాంతత కలుగుతుంది. హల్లెలూయా. అలాగని నా భారము సులువైనది ఉందాడా? నా కాడి మీద పెట్టగా అమ్మో నేను మోయలేను అనుకుంటున్నావు. నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. మోయాలనుకున్న వానికి బరువు ఒక లెక్క. అమాలి పనికి పోయినప్పుడు బస్తాలు మోయాల్సింది. నేను మోయను అంటే మోయనోనివి అమాలి పనికి పోవద్దు, పోయిన వానివి ఒక్క బస్తాను మోయాలి. యేసుక్రీస్తును నమ్మేవాడు యేసుక్రీస్తు శ్రమను అనుభవించాలి, ఆయన మహిమను కూడా మనం పొందుకోవాలి. బస్తా వీకనే కాదు, బస్తా మోసినందుకు మీకు బస్తాకి ఇప్పుడు 20 రూపాయలు ఏముంది. హల్లెలూయా. మొన్న అది సెంటర్లో పేరు ఏమంటారు అండి? ఐకేపీ సెంటర్లో ఆడ మనుషులు కూడా బస్తాలు మోసి డబ్బులు సంపాదించుకున్నారు. ఉత్తనే మోసిరామా? మీరు మోసినందుకు ఇయ్యలేదా చెప్పండి? ఎవరు పోలేదు అక్కడ? హల్లెలూయా. నువ్వు ఆశ్చర్య ఎన్ని రంగులకు పోలేదమ్మా? నువ్వు కొట్లు దున్నలేదా కాళ్ళతోటి? రాసి కొట్టి బస్తాలు కొట్టలే అంటే వాళ్ళ మనసు దాని మీద లేదు. యాకోబునికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాదు, నేను ఒక మర్మం చెప్తున్నా. నేను పుట్టక ముందు విషయాలు కూడా నాకు తెలుసు, అవి కూడా చెప్తే మీకు అర్థం కాదు. హల్లెలూయా. అవును, ఆయన వర్త భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. యాకోబు అని మాట్లాడుతున్న వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు నేను సచ్చినట్టే లెక్క.
ఎందుకంటే నేను అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. దెబ్బలుగొట్టు. మనకేమైంది నాయన, దయ్యం పట్టిందట్టు. అబ్రహాము పుట్టి 8 సంవత్సరాలు, ఈ క్రీస్తు పుట్టి మొన్ననే ఆయన. ఏంది ఇలా మాట్లాడుతున్నట్టున్నాడు? నా అంతటా నేను మాట్లాడను, నేను సత్యం చెప్తున్నా, మీరు వింటలేరని చెప్తాడు యేసు. అటువంటి రహస్యాలు తెలుసు. మీరు చేసినయే మీకు తెలుస్తలేవు. మీరు మోసిన ప్రతి బరువుకు ఫలితాన్ని పొందుకున్నట్లే యేసయ్య కాడి బరువుగా ఉన్న మోసే వాళ్ళకు చాలా తేలికైనది. అది మోస్తే మీ ప్రాణమునకు ప్రశాంతత కలుగుతున్నదే. మీరు దీన మనసు అనే ఆ వస్త్రమును మీరు ధరించుకున్న వారై ఉంటారు. తగిన సమయం రాగానే నువ్వు జాబు జాబు, అన్యులు నోర్లు మూయబడే కార్యం దేవుడిస్తాడు. ఓపిక పట్టుకో. వీడు చనిపోతాడని ఎవరు చెప్పారు? వాడు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు కార్యం చేస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. ఒక రోజున నీ లైఫ్ క్లోజ్ అయిపోయింది. దేనికి పనికిరాడనుకున్న అపోస్తుల విషయంలో ఈ రోజున కూడా తగిన సమయం ఉన్నది. ఆ సమయం రాగానే భర్త అయితే భర్తనే, మళ్ళీ అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడుకునైతే కొడుకునే, బిడ్డనైతే బిడ్డనే ఇస్తాడు. ఆయన శాశ్వతమైన మేలు నీ పట్ల చేస్తాడు. నిన్ను మంత్రగాలు బాధ పెడుతురా, సమయం రాగానే వాడు పుట్టుకుని అంటాడు, నువ్వు నవ్వే రోజు కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. పండు బారిన ఆకు రాలకుండా ఉంటుందా? ఎండిపోయిన ఆకు రాలకుండా ఉంటుందా? గాలి వచ్చినప్పుడు ఈ చెట్టు నుంచి ఏదో ఒకటి రాలదా? హల్లెలూయా. చెట్టు నువ్వు, ఈ ఎండిపోయిన పండు బారిన ఈ మొత్తం ఈ లోకపరమైన దేవుని వాక్యము నీకు గుణపాఠముగా నేర్పుతూ ఉన్నది. ఇన్ని నెలలు బాధపడితే ఏమిటి అంటే, ఈ రోజు నుంచి దీన మనస్కుడై జీవిస్తే అందరూ ఉండి, మా పలా దేవుని నమ్ముకున్న బిడ్డలు చక్కగా మాట్లాడుతున్నారు, మంచిగా ప్రేమిస్తారు, మంచిగా సహాయం చేస్తారు, కలిసిమెలిసి ఉంటారు, పోట్లాటలు లేవు, పంచాయతీలు లేవు, అడ్డగోలుగా ప్రవర్తించరు, ఎవరు జోలిపోరు, కష్టపడి వాళ్ళ పనిందో వాళ్ళు చూసుకుంటారు. ఈ కుటుంబము చాలా మంచిదని ఎవరైతే నీ ఊర్లో సాక్ష్యం చెప్తారో అప్పుడే నీకు దీన మనస్సు ఉందని అర్థం. ఆ మనస్సుతో నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన విని నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. కీర్తన 34:6. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. ఆరాధన చివరి భాగంలోనికి వచ్చేసాం. అయ్యా నాతో మాట్లాడామనుకున్న వారు చేతులేదు. హల్లెలూయా. ఎంతమందితో యేసయ్య మాట్లాడాడు? వాక్యమై ఉన్న యేసయ్య ఎంతమందితో మాట్లాడాడు? నేను ఆయన కాడిని ఎత్తుకొని నా ప్రాణమునకు ప్రశాంతత, దీన మనస్సును ఈ రోజున నా దేవుడైన యేసు ప్రభు నుండి నేను పొందుకుంటున్నాను అనుకున్నవారు, అయ్యా నాకు దీన మనస్సు దయచేయమని అడగండి. నువ్వు నిర్ణయించిన సమయం వరకు, తగిన సమయం వరకు నేను నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కురాలునై ఉంటా. నేను ఎటు చూడనయ్యా, ఎవరి మాట వినను. నువ్వు మాట్లాడినవుగా చాలు. నీ మార్గం ఉందిగా, జీవ మార్గం, ఆ మార్గంలో నడుస్తా. నన్ను క్షమించు తండ్రి.